మహాదేవ శ్రీమాత్ర నమః. నేను మీ మురళీధర్ శర్మ. గ్రహచారం వేరు, గోచారం వేరు. ఇక్కడ గ్రహచారంలో గ్రహాలు మారవు, గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటవి. కనుక ఇక్కడ వ్యవహారిక నామం ఒకటి ఉంటుంది, జన్మనామం వేరే ఉంటుంది. మరి జన్మనామము ఉదాహరణకు ఏ సురేషు అయితే, వ్యవహారిక నామం రమేషు అయితే, వారు రెండు రకాలుగా కూడా ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ గురువు కానీ, షష్టాష్టమ సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి విషయాన్ని గమనించండి. మరి ఇది ఎట్లా అవరోధించాలి అంటే, మీ జాతక పరిశోధన చేసి నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు కావచ్చును, లేదా భుక్తి కావచ్చును, అవి ఉండేటువంటి నక్షత్రాలు కావచ్చును, అవి ఎన్ని డిగ్రీస్లో ఉన్నవి, దీన్ని బట్టి ఒక చిన్న రెమెడీ చేసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. కనుక తప్పకుండా మీ జాతకం, మీ యొక్క జీవితంలో ఇప్పుడు ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటి చార్ట్ ఏం చూడాలి, D10 చూడాలి. ఇట్లా చార్ట్స్ 12 చార్ట్స్ ఉంటాయి. 12 చార్ట్స్లో నవాంశ ఇట్లా అన్నీ కూడా పరిశోధన చేసుకొని మీకు ఏదైతే పని కావాలో అది ఖచ్చితంగా వితిన్ 41 డేస్ లోపే పని అయ్యేటువంటి విధంగా మీకు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరి ముందుగా రాశి ఫలాలు. 29వ తారీఖు సోమవారం రోజు ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి ఫలితాలు చూసుకున్నట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు నాడు అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెళ్ళతో కానీ, లేదా సమాజంలో కానీ వారి మనసులో ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకునేటువంటి రోజు ఈరోజు. అదేవిధంగా మేషరాశి వారికి గృహములో కొంత గందరగోళంగా ఉండేటువంటి పరిస్థితి. మరి ఇల్లు చేంజ్ చేయాలా, ఏదైనా అపార్ట్మెంట్ తీసుకోవాలా, లేదా ఏమైనా గృహ సంబంధిత విషయాల గురించి ఏమైనా ఆలోచించేటువంటి రోజుగా ఈ రోజు నాడు పరిగణనలోకి తీసుకోండి. అండ్ ఈ రోజు నాడు ఖచ్చితంగా కూడా ఈ యొక్క మేషరాశి వారికి రావలసిన ధనము గురించి అయితే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే మాత్రం అది రాదు. ఏ విషయమైనా కూడా మేషరాశి వారు అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. మీరు మీ పనిని చేసుకుంటూ వెళ్ళండి. మీరు మీ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని వెళ్ళండి. తప్పకుండా ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. కనుక ఈరోజు ఏమీ ఆశించకుండా కేవలము మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళండి, నమస్కారం చేసుకోండి, హ్యాపీగా మీ పని మొదలుపెట్టండి. వృషభ రాశి వారికి 29వ తారీఖు సోమవారం రోజు ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి కొంచెం ఈరోజు కోపం అధికంగా కూడా పెరిగేటువంటి పరిస్థితి. ఈ యొక్క కోపం మూలకంగా దగ్గరైనటువంటి వారు దూరం అయ్యేటువంటి పరిస్థితి. ఆత్మవిశ్వాసము అంటే మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల ఈరోజు ఏదో ఒక అవకాశము కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకు 5 నిమిషాలలో క్యాబ్ బుక్ అయింది, 5 నిమిషాలలో వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే అమౌంట్ ఎక్కువ ఉంది. ఇక్కడ దాన్ని క్యాన్సిల్ చేసి మరలా బుక్ చేస్తే అది బుక్ కాని పరిస్థితి. 13 నిమిషాలకు ఇంకా అమౌంట్ ఎక్కువలో బుక్ అయినటువంటి పరిస్థితి. అంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మీ మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల ఈరోజు డబ్బు లాస్తో పాటుగా మనుషుల యొక్క మనసులలో మీ స్థానాన్ని కూడా లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అర్థం చేసుకోండి ఇక్కడ. కనుక తప్పకుండా కూడా వృషభ రాశి వారు ఈరోజు గురు పారాయణం చేయండి. గురువును చక్కగా కూడా ఏమైనా దానం చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే 29వ తారీఖు సోమవారం రోజు మిథున రాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉంది. రావాల్సినటువంటి ధనం రావడం కావచ్చును, వ్యాపారంలో చక్కటి లాభాలు వెచ్చించేటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ముఖ్యంగా వాహనాలకు సంబంధించి అంటే బ్రోకరేజీలు ఎవరైతే చేస్తారో ల్యాండ్ రిలేటెడ్ కానీ వాహనాలకు సంబంధించినటువంటి వారికి ఆటో కన్సల్టేషన్ కావచ్చును, ఈ యొక్క రియల్ ఎస్టేట్ వారికి లాభదాయకంగా ఉంది ఈరోజు. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి మీ పిల్లల మూలకంగా కొంచెము మనస్సులో బాధకరమైనటువంటి సంఘటన ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. మిథున రాశి వారు తప్పకుండా దూర ప్రాంతాలు ప్రయాణం చేసేటువంటి సందర్భంలో జాగ్రత్త వహించండి.
మిథున రాశివారు తప్పకుండా ఈరోజు లలిత అమ్మవారును నామాలు కానీ లేదా దుర్గా అమ్మవారి నామాలు కానీ చదువుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఏమిటి అంటే మిథున రాశికి సంబంధించి వారి తమ్ముళ్ళతో కానీ అన్నలతో కానీ కొంచెం డిస్టర్బెన్సెస్ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ముందుకు వెళ్ళబోతున్నాయి. ఇంకా మిథున రాశి వారికి ఖచ్చితంగా కూడా ఈరోజు ఒక లక్కీగా అనుకోండి, మీరు తప్పకుండా మంచి అవకాశం ఉంది ఈరోజు. ఆల్ ద బెస్ట్. కర్కాటక రాశి వారికి చూసుకుంటే 29వ తారీఖు నాడు మరి వీరికి ఎంతో అద్భుతంగా ఉంది. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా పూర్తి అవుతున్నాయి. వ్యాపారస్తులకు కానీ ఉద్యోగంలో ఉండేటువంటి వారికి కానీ చక్కటి ప్రమోషన్ రావడం కానీ లేదా ఆకస్మిక ధనం కావచ్చును. ఈ యొక్క వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో వారికి ఒక ₹1,00,000 అయ్యేటువంటి కౌంటర్ ఈరోజు 1,50,000 కావచ్చును. వ్యాపారస్తులకు మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈరోజు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇంటా బయట లాభము, వివాహం సెట్ కాని వారికి ఏదో ఒక వివాహానికి సంబంధించినటువంటి పని ముందుకు రావడం కావచ్చును, లేదా ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్ళడము. కర్కాటక రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలు వృద్ధిలోకి వచ్చేటువంటి పరిస్థితి, విద్యార్థులకు ఆశించినటువంటి విధంగా విద్య ఉండేటువంటి పరిస్థితి. మరి కర్కాటక రాశి వారికి మీ తండ్రి నుండి కొంచెం గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక్కటే మైనస్ ఉంది. ఇంకా కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే ఈరోజు నాడు తప్పకుండా అసలు ఎలాంటి ఫీల్డ్లో ఉండేటువంటి వారైనా కూడా మెడికల్ కావచ్చును, ఆయిల్ కావచ్చును, సిమెంట్ రంగంలో ఉండేటువంటి వారు కానీ, ఈ యొక్క ఆన్లైన్లో బిజినెస్ చేసేటువంటి వారు కానీ, ట్రేడింగ్లో ఉండేటువంటి వారు కానీ అన్నిటికీ కూడా చాలా లాభదాయకంగా గోచరిస్తుంది. కనుక ఆల్ ద బెస్ట్. సింహరాశి వారు ఖచ్చితంగా కూడా ఈరోజు మీ పక్కన ఉండేటువంటి వారి మూలకంగా మీరు మోసపోయేటువంటి పరిస్థితి ఉంది. చెప్పుడు మాటలు వినేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎదుటి వ్యక్తిని మీరు ఊహించుకొని మీరే ఎదుటి వ్యక్తిని జడ్జి చేసేటువంటి పరిస్థితి. కనుక ఇది తప్పు. ఎదుటి వ్యక్తి వారు చెప్పింది కాక మీ మనస్సాక్షి ఏదైతే ఉంటుంది, మీ మనసు ఏదైతే చెప్తుంది అది మాత్రమే వినండి. పలానా వ్యక్తి గురించి ఎదుటి వ్యక్తులు చెప్తే మీరు అదే నిజము అని చెప్పి నమ్ముకొని వారిని ఒక మాట అనడం వల్ల మంచి వారిని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. మంచి వారి యొక్క మనసును బాధ పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ రోజంతా కూడా ఎవరైతే ఎలాంటి చెప్పుడు మాటలు చెప్పినా కూడా వినకూడదు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. అదేవిధంగా కొంత రావాల్సిన డబ్బు మీకు చేతికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కన్యా రాశి వారికి తప్పకుండా కూడా ఈరోజు కొంచెము హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో మొదలయ్యేటువంటి పరిస్థితి ఉంది. బద్ధకస్తంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కన్యా రాశి వారు తప్పకుండా కూడా ఈరోజు మహాగణపతికి సంబంధించినటువంటి 108 నామాలు చదువుకోండి. దీంతో పాటుగా విద్యార్థులకు కొంచెము మతిమరుపు కావచ్చును, లేదా విద్యకు ఈ యొక్క స్కూలుకు వెళ్ళేటువంటి సందర్భంలో లేజినెస్ ఉండడం కావచ్చును, లేదా ఏవైనా చిన్నగా దెబ్బ తాకేటువంటి పరిస్థితి ఉంది, చిన్నగా కాలు బెనకడం కావచ్చును. ఎవరికైనా, అందరికీ, పెద్దవారికి అయితే ఏమిటి, చిన్నవారికి అయితే ఏమిటి, అందరికీ. వ్యాపారస్తులకు కొంచెము లాభదాయకంగా ఉంది, బాగా లేకున్నా. కానీ ఎంత పుణ్యమైతే చేశారో ఆ యొక్క పుణ్యము మైనస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. కనుక తప్పకుండా కూడా కన్యారాశి వారు మీ పిల్లలకు వాహనాలు ఇవ్వద్దు. పిల్లలకు సంబంధించినటువంటి ఇష్యూస్లో మీరు ఎక్కువ కూడా ఇన్వాల్వ్ కావద్దు. ఎక్కువ కూడా పిల్లలను జడ్జ్ చేయకండి. కొంచెం వారికి ఉండేటువంటి స్వేచ్ఛను వారికి విడిచిపెట్టండి. కన్యారాశి వారికి ఈరోజు మాత్రం కొంచెం దుబారా ఖర్చు అయితే ఉంది. తప్పకుండా ఈరోజు కన్యారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా కాలభైరవుని పట్టుకోండి. వారి యొక్క 108 నామాలు చదవండి. కొంచెం బాగుండేటువంటి పరిస్థితి ఉంది. తులారాశి వారికి ఈరోజు అసలు ఎంత లాభదాయకం అంటే మీకు చాలా లాభదాయకంగా ఉంది. మీ పనిచేసే చోట ఏవో పాత సమస్యలు ఉన్నాయి అనుకుంటే అది క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి. మీ యొక్క తోటి సహోద్యోగుల నుండి వారు సహాయం చేసి అది ఏదైతే ఉందో ఆ చిక్కుముడి కాస్త విప్పేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా తులారాశి వారికి ఇంటా బయట చాలా అద్భుతంగా ఉంది. తులారాశి వారికి తప్పకుండా కూడా
వివాహ విషయంలో ఏవైనా ముందుకు వెళ్ళాలనుకుంటే ఈరోజు తప్పకుండా కూడా వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. ఏదో ఒక సంబంధం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇంట్లో ఏదైనా ఇంటికి సంబంధించింది ముందుకు వెళ్ళాలి అనుకున్నా కూడా తప్పకుండా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏమైనా బ్యాంక్ లోన్స్ ఉన్నాయి అనుకున్నా కూడా బ్యాంక్ లోన్స్ ఓకే అయ్యేటువంటి పరిస్థితి ఉంది. బిజినెస్లో మనీ ఆగిపోయాయి అనుకున్నా కూడా తప్పకుండా ఈరోజు గట్టిగా ప్రయత్నం చేయండి, ఎంతో కొంత డబ్బు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క తులారాశి వారికి ఒక మైనస్ ఏమిటి అంటే స్కిన్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి. తరచూ కూడా ఊరికే ముఖాన్ని తుడుచుకోవడం కానీ కడుక్కోవడం కానీ చేయకండి, విడిచిపెట్టండి. ఏదైనా విషయం ఉన్నా కూడా కొంచెం కట్ చేయండి. మానసిక ఆందోళన కూడా ఉంది. కొంచెం మీ అత్త తరపు కానీ మీ భర్త తరపు నుండి కానీ కొంచెం ఏదో ఒక మనసుకు సంబంధించినటువంటి బాధ కానీ లేదా ఏదో ఒక తెలియని విషయం బయటపడేటువంటి పరిస్థితి కానీ గోచరిస్తూ ఉంది. తప్పకుండా తులారాశి వారు ఈరోజు మహాలక్ష్మి యొక్క అంటే అమ్మవారికి సంబంధించింది ఏదో ఒక నామాలు చదువుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్టయితే 29వ తారీఖు నాడు సోమవారం రోజు వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది. రావాల్సిన ధనం రావడం కావచ్చును, దానికి సంబంధించి ఎవరో ఒక మీకు భరోసా ఇవ్వడం కావచ్చును, లేదా ఎవరో మీకు వెనుక నుండి పుష్ చేస్తున్నటువంటి విధంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. పనిచేసే చోట అద్భుతమైనటువంటి వాతావరణం కావచ్చును, బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి చక్కటి బిజినెస్ కావచ్చును, లేదా వివాహానికి ప్రయత్నంలో ఉన్నారు చక్కటి సంబంధం రావడం కావచ్చును, లేదా పాలన వద్ద అమ్మాయి ఉంది అనేటువంటి విషయం మనకు తెలవడం కావచ్చును, లేదా పార్ట్నర్షిప్లో గొడవలు జరుగుతున్నాయి, తప్పకుండా కూడా ఈ యొక్క గొడవలు సద్దుమణిగేటువంటి పరిస్థితి ఉంది. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీ భార్యకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇది గమనించుకోండి. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో కొంచెం భార్య చెప్పినటువంటి మాటలను విని ముందుకు వెళ్ళండి. మీ యొక్క సీక్రెట్ మైండ్ సెట్తో అందరినీ కూడా ఒకటేసారి మీరు అబ్బురపరిచేటువంటి విధంగా చేసేటువంటి సంఘటనలు ముందులోనే ఉన్నాయి కనుక తప్పకుండా వృశ్చిక రాశి వారికి ఇంటా బయట అంతా శుభంగానే ఉంది కనుక ఆల్ ద బెస్ట్. ధనస్సు రాశి వారిని చూసుకుంటే వారికి ఈరోజు అంతా మైనస్ వాతావరణంతో మొదలయ్యేటువంటి పరిస్థితి. ఈరోజు నాడు మీరు మీ మొదలవ్వడంతోనే ఏదో కాలుకో లేదా చేతికో లేదా తలకు కానీ గాయముతో మీరు అంటే గాయము అంటే ఇక్కడ ఏదో ఒక దెబ్బ తాకడం కానీ లేదా కొంచెము తలనొప్పి కానీ లేదా కొంత శరీరము బద్ధకస్తంగా ఉండేటువంటి పరిస్థితులు కానీ ఇలా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కొంచెం ఈరోజు ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ధనుసు రాశి వారు తప్పకుండా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే తినేటువంటి ప్రయత్నం చేయకండి, లేదా ఆదివారం తిన్నటువంటి దానికి సంబంధించింది ఈ యొక్క సోమవారం అయినా కూడా అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈరోజు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్తో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా బీపీ లో అవ్వడం కానీ హై అవ్వడం కానీ, షుగర్ లెవెల్స్ లో అవ్వడం కానీ హై అవ్వడం కానీ ఇలాంటి పరిస్థితులు అయితే చాలా గందరగోళంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కనుక కొంచెము ఈ యొక్క ధనుసు రాశి వారు ఈరోజు మీకు మీరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ధైర్యంగా ఉండేటువంటి రోజుగా భావన చేసుకోండి. ఈరోజు తప్పకుండా కూడా ఈశ్వరుని యొక్క 108 నామాలు చదువుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మకర రాశి వారిని చూసుకున్నట్టయితే మరి మకర రాశి వారు ఈరోజు నాడు వీరికి తప్పకుండా కూడా చాలా అద్భుతమైనటువంటి యోగం అనుకోవచ్చును. బిజినెస్ రిలేటెడ్ ఏదో ఒక రూట్ దొరికేటువంటి పరిస్థితి, ఎవరో ఒక కొత్త పరిచయం ద్వారా బిజినెస్ అనేటువంటిది వారికి చెప్పడం కానీ, లేదా ఈ బిజినెస్ మనం చేద్దాము అనేటువంటి విషయం చర్చించడం కానీ, లేదా బిజినెస్కు సంబంధించింది ఏదైనా అండర్ గ్రౌండ్ వర్క్ చేయడం కానీ, లేదా ఉద్యోగ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి తప్పకుండా ఉద్యోగం దొరకడం కానీ, లేదా వ్యాపారస్తులకు చక్కటి వ్యాపారం ముందుకు వెళ్ళడం కానీ, అదేవిధంగా ఉద్యోగంలో మీకు పదోన్నతి లభించడం కానీ, ఇంక్రిమెంట్స్ పెరగడము పెంచుతాము అనేటువంటి మాట వినబడడం కానీ, పై అధికారుల నుండి అప్రిషియేట్ అంటే సూపర్ నువ్వు అనేటువంటి మాట వినబడడం కానీ ఇలాంటివన్నీ కూడా పొంచి ఉన్నాయి. అద్భుతంగా చాలా అంటే చాలా బాగుంది మకర రాశి వారికి కనుక మీరు ఖచ్చితంగా కూడా ఈశ్వరునికి ఒక నమస్కారం చేసుకోండి, ఒక కొబ్బరికాయను సమర్పించండి. కుంభరాశి వారిని చూసుకుంటే కుంభరాశి వారికి తప్పకుండా కూడా ఈరోజు మీకు కూడా చాలా బాగుంది. కుంభరాశి వారికి అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నాయి.
కానీ కొంచెము కుంభరాశి వారికి ఏమిటి అంటే ముఖ్యంగా కూడా శత్రువులను జయించలేకపోతున్నారు. ఇక్కడ మీకు నరదృష్టి అధికంగా ఘోరాతి ఘోరంగా ఉంది. ఇక్కడ నరదృష్టి మూలకంగా కొంత మైనస్ వాతావరణం అయితే ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కనుక తప్పకుండా కుంభరాశి వారు మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దవారిచే దిష్టి తీయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. వారు తీస్తారు. ఏ రకంగా అంటే ఎండుమిర్చి కావచ్చును, రాళ్ళ ఉప్పు కావచ్చును, నిమ్మకాయ కావచ్చును, ఇలా ఎలా వీలైతే అలా మీరు ఒక దిష్టి అయితే తీయించుకోండి. తప్పకుండా ఈరోజు నాడు శనిదేవునికి నమస్కారం చేసుకోండి. మీ యొక్క ఇంటి దగ్గర ఉండేటువంటి దేవాలయంలో నవగ్రహాల వద్దకు వెళ్ళండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. శనిని అదేవిధంగా ఈశ్వరుణ్ణి ఇద్దరిని కూడా మీరు ప్రసన్నం చేసుకొని ఈ యొక్క పని మొదలు పెట్టండి. కొంచెము పర్వాలేదు అనేటువంటి విధంగానే ముందుకు వెళ్ళబోతూ ఉన్నది. కనుక ఆల్ ద బెస్ట్. సోమవారం రోజు మీనరాశి వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకు అంటే వీరికి ఈరోజు మానసిక ఉల్లాసం కావచ్చును, ఇంటా బయట అసలు ఏంది అనేటువంటి విధంగా కూడా తెలియకుండానే వీరి మనసు ఎంతో కూడా ఆహ్లాదభరితంగా ఆహ్లాదకరంగా ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. తప్పకుండా కూడా ఈ యొక్క మీనరాశి వారు రావాల్సిన ధనము రావడం కానీ, సోదరిమణులతో చక్కగా అన్యోన్యంగా ఉండడం కానీ, మీరు మరలా మీ పాత ఇంటికి రావడమో, లేదా మీ స్థల మార్పిడో, లేదా స్థాన చలనమో, లేదా పాత పరిచయస్తులు పరిచయాలు అవ్వడమో, లేదా ఏవైనా దేవాలయానికి వెళ్ళడం కావచ్చును, లేదా గురువులను దర్శించడం కావచ్చును, ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితి ఉంది. గురువులను దర్శించడం వల్ల మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది కదా. కనుక గురువులను దర్శించేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వ్యాపారస్తులకు చాలా అద్భుతంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం తప్పకుండా లభించేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. ఇక ఇంటా బయట అంతా కూడా చాలా శుభంగానే గోచరిస్తుంది.